విరాట్ కర్ణ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ నాగబంధం. అయితే విరాట్ కర్ణ గారు ఈ నాగబంధం మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ పెద్ద కాపు. అయితే పెద్ద కాపు మూవీ రిలీజ్ అయ్యి 1 ఇయర్ అయిపోయింది. అయితే పెద్ద కాపు మూవీ రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అయింది. అయితే పెద్ద కాపు మూవీతో విరాట్ కర్ణ గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే విరాట్ కర్ణ గారు పెద్ద కాపు మూవీ రిలీజ్ తర్వాత 1 ఇయర్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ నాగబంధం మూవీలో యాక్ట్ చేస్తున్నారు విరాట్ కర్ణ గారు. చూడాలి విరాట్ కర్ణ గారికి ఈ నాగబంధం మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ నాగబంధం మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే నభా నటేష్ గారు ఈ నాగబంధం మూవీలో యాక్ట్ చేస్తున్నారు. అయితే నభా నటేష్ గారు ఈ నాగబంధం మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ డార్లింగ్. అయితే ఈ డార్లింగ్ మూవీ ఈ మధ్య రిలీజ్ అయింది. అయితే డార్లింగ్ మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ కూడా అయింది. అయితే ఈ డార్లింగ్ మూవీతో నభా నటేష్ గారికి ఒక మంచి హిట్ కూడా వచ్చింది. అయితే నభా నటేష్ గారు డార్లింగ్ మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ నాగబంధం మూవీతో మన ముందుకు వస్తున్నారు నభా నటేష్ గారు. చూడాలి నభా నటేష్ గారికి ఈ నాగబంధం మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ నాగబంధం మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఈ నాగబంధం మూవీలో ఐశ్వర్య మీనన్ గారు కూడా యాక్ట్ చేస్తున్నారు. అయితే ఐశ్వర్య మీనన్ గారు ఈ నాగబంధం మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ బజే వాయువేగం. అయితే ఈ బజే వాయువేగం మూవీ ఈ మధ్య రిలీజ్ అయింది. అయితే బజే వాయువేగం మూవీతో ఐశ్వర్య మీనన్ గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే ఐశ్వర్య మీనన్ గారు బజే వాయువేగం మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ నాగబంధం మూవీతో మన ముందుకు వస్తున్నారు ఐశ్వర్య మీనన్ గారు. చూడాలి ఐశ్వర్య మీనన్ గారికి ఈ నాగబంధం మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ నాగబంధం మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఈ నాగబంధం మూవీలో అనసూయ భరద్వాజ్ గారు కూడా యాక్ట్ చేస్తున్నారు. అయితే అనసూయ భరద్వాజ్ గారు ఈ నాగబంధం మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ పుష్ప 2. అయితే ఈ పుష్ప 2 మూవీ ఈ మధ్య మంచి హై ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయింది. అయితే పుష్ప 2 మూవీ రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అయింది. అయితే పుష్ప 2 మూవీతో అనసూయ భరద్వాజ్ గారికి ఒక మంచి హిట్ కూడా వచ్చింది. అయితే అనసూయ భరద్వాజ్ గారు పుష్ప 2 మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ నాగబంధం మూవీలో యాక్ట్ చేస్తున్నారు అనసూయ భరద్వాజ్ గారు. చూడాలి అనసూయ భరద్వాజ్ గారికి ఈ నాగబంధం మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ నాగబంధం మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే నాగబంధం మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ నాగబంధం మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అంటున్నారు మూవీ టీం. అయితే నాగబంధం మూవీ టీం ఈ మధ్య ఒక చిన్న టీజర్ని విడుదల చేసింది. అయితే దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా ఈ నాగబంధం మూవీ మంచి సస్పెన్స్ థ్రిల్లర్ హిట్ అవుతుంది అంటున్నారు మూవీ టీం. చూడాలి నాగబంధం మూవీ రిలీజ్ అయ్యాక మంచి హిట్ అవుతుందా లేదా అనేది మనం ఈ నాగబంధం మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి.